అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము ఎక్సెల్‌లో నెట్ ప్రెజెంట్ వాల్యూ మరియు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇవి 2 ఎలా కాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఇది ప్రాజెక్ట్ సెలక్షన్‌కి యూజ్ చేస్తారు. ఓకే. దీంట్లో టీఎంపీ ఎగ్జామ్‌కి కూడా యూజ్ అవుతుంది. మరియు ఇతర పరీక్షలకు కూడా యూజ్ అవుతుంది. ఎన్‌పీవీ అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ, ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే. సో, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఏ అని తీసుకుందాం. సో, దీంట్లో మొదటిగా పెట్టుబడి 10,000 అనుకుందాం. మొదటి క్యాపిటల్ 10,000, తర్వాత 3 సంవత్సరాలకు 1000, 10,000 ఎగ్జాంపుల్ అనుకుందాం. ఫస్ట్ మొదటి సంవత్సరం 1000, రెండో సంవత్సరం 10,000, మూడో సంవత్సరం 6. సో ఇక్కడ నెట్ ప్రెజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. నెట్ ప్రెజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇవి తీసుకుంటాం. ఈ వాల్యూస్ రేట్ తీసుకోవాలి. ఫస్ట్ రేట్ 10% అంటే 0.1 తీసుకున్నాం. 0.1 తీసుకొని 0.1 తర్వాత 0.1 తర్వాత వాల్యూస్ అంటే 13,000 చిల్లర 13,681. దీని నుంచి ఇది మైనస్ చేయాలి. క్యాపిటల్ మైనస్ చేయాలి. అప్పుడు ఈక్వల్ టు ఇది మైనస్ 10,000. ఇది నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ చూద్దాం. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ చూసేటప్పుడు ఇదంతా ఇవి యూజ్ చేసి ఈ వాల్యూస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని దీనికి మైనస్ సైన్ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నెట్ ప్రెజెంట్ వాల్యూ చేసేటప్పుడు మనం ఇది ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి ఇది మైనస్ చేసాము నెట్ ప్రెజెంట్ వాల్యూ నుంచి. ఇప్పుడు మనకు నెట్ ప్రెజెంట్ వాల్యూ వచ్చి ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ చూసాం. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్కి ఫార్ములాలో ఈ క్యాపిటల్ కూడా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి దీనికి మైనస్ సైన్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ చూస్తాము. ఐఆర్ఆర్ అనే ఫార్ములా ఉంటుంది. తీసుకొని దీంట్లో అన్ని వాల్యూస్ చేయాలి. 27% వచ్చింది. ఈ 27%ని మనము 27%ని డివైడెడ్ బై 100గా తీసుకున్నాం. జస్ట్ డివైడ్ బై 100 ఇస్తే 0.27 వచ్చింది. ఇప్పుడు ఐఆర్ఆర్ అంటే ఏంటంటే ముందు మనం తీసుకున్న ఎన్పీవీలో యూజ్ చేసిన రేట్. ఐఆర్ఆర్ అంటే ఏ రేట్తో మనము నెట్ ప్రెజెంట్ వాల్యూ తీసినప్పుడు నెట్ ప్రెజెంట్ వాల్యూ 0 అవ్వాలి. దాన్ని ఐఆర్ఆర్ అంటే డిస్కౌంట్ రేట్ రేట్ ఆఫ్ రిటర్న్ యూజ్ చేసి ఎన్పీవీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎన్పీవీ 0 రావాలి. దాన్ని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఏ రేట్తో అయితే ఎన్పీవీ 0 అవుతుందో ఇక్కడైతే 0 లేదు. ఎందుకంటే 10% యూజ్ చేసాం కాబట్టి 0 రాలేదు. ఐఆర్ఆర్ యూజ్ చేసినప్పుడు ఐఆర్ఆర్ రేట్ యూజ్ చేస్తే ఐఆర్ఆర్ రేట్ మనకి వచ్చింది. ఈ రేట్ యూజ్ చేసి ఎన్పీవీ క్యాలిక్యులేట్ చేస్తే అది 0 అవుతుంది. ఓకే. అది ఇప్పుడు మనకు ఐఆర్ఆర్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఈ రేట్ వచ్చింది. ఈ రేట్ యూజ్ చేస్తే ఎన్పీవీ 0 అవుతుంది. అది మనం ఒకసారి వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఎన్పీవీ చేసిన తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్ ఇది. తర్వాత మనకు వచ్చిన ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు 10,000 వచ్చింది. 10,000 నుంచి ఈ 10,000 తీసేయాలి. అదే మనం ఇక్కడ చేసింది. సో దీంట్లో నుంచి మైనస్ 10,000 తీసేస్తే 0 వచ్చింది. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెట్ ప్రెజెంట్ వాల్యూ యూజ్ చేసి ఈ ఐఆర్ఆర్ రేట్ తోటి నిమిషం ఈక్వల్ టు మైనస్ 10,000 ప్లస్ నెట్ ప్రెజెంట్ వాల్యూ రేట్ వచ్చేసి 0.27. తర్వాత ఈ వాల్యూస్ 0. ఇదే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 27%. డిస్కౌంట్ చేసినప్పుడు మనకు 0 వస్తుంది. అది ఇక్కడ 10% డిస్కౌంట్ చేసినప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది. సో అది ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్కి నెట్ ప్రెజెంట్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అమౌంట్ గురించి ఓకే. పిఎంపీ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటే నెట్ ప్రెజెంట్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ప్రాజెక్ట్ ఏ, తర్వాత బి, సి. దీంట్లో ఫస్ట్ ప్రాజెక్ట్కి 27% అనుకున్నాం. 27%. రెండో దానికి 32%. మూడో దానికి 10%. ఇది ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈ విధంగా ఉంటే ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్రాజెక్టు లాభదాయకంగా ఉంటారు, ప్రాఫిటబుల్, హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ని క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎందుకు ఆ విధంగా ఐఆర్ఆర్ ఎక్కువ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలో అది చాలా సులభం. వచ్చే వీడియోలో అది డిస్కస్ చేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం ఇది ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ రేట్ ఆఫ్ రిటర్న్ యూజ్ చేస్తే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ డిస్కౌంట్ రేట్ యూజ్ చేస్తే నెట్ ప్రెజెంట్ వాల్యూ 0 అవుతుంది.
సో ఆ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్కి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మనం ఎక్కువ అమౌంట్ ఉన్న ఎక్కువ పర్సెంటేజ్ ఆర్ రేట్ ఉన్న ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనేది వీడియోలో చేద్దాము. అది థ్యాంక్ యూ.